LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ప్రసాద్ గారు, ఇంతసేపు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకున్నాం కదా, తెలంగాణ విషయానికి వద్దాం. ఈ 2 రాష్ట్రాలు రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ దేవి థియేటర్ దగ్గర పుష్ప సినిమా రిలీజ్ ముందు రోజు తొక్కిసలాట జరగడం, అల్లు అర్జున్ గారు అరెస్ట్ కావడం, ఆ తర్వాత సినిమా వాళ్ళంతా వెళ్ళి సీఎం గారిని కలవడం, అప్పుడు ఇవి లేవని ఖచ్చితంగా చెప్పారు. బెనిఫిట్ షోలు కానీ, ప్రీమియర్ షోలు కానీ, ఆ తర్వాత టికెట్ల రేటు పెంపులు కానీ ఇట్లాంటివన్నీ ఉండవు, నేను కరాఖండిగా ఉంటానని చెప్పారు. ఏమైంది? తెలంగాణలో కూడా ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఇప్పుడైతే మీరు అన్నట్టుగా అక్కడైతే ఆయన డిప్యూటీ సీఎం జీవో ఆయనే ఇచ్చుకున్నారా, ఏం చేసుకున్నారు? మరి తెలంగాణలో కూడా పెంచారు కదా. అక్కడ కుంకి ఏనుగుల మంత్రి గారు ఏమైనా లాబింగ్ చేశారేమో అని నేను ఆలోచించాలి. ఎందుకంటే కర్ణాటక మంత్రి గారు ఇక్కడికి వచ్చి చెప్పారు కాబట్టి. ఇప్పుడు ఒకటి మాత్రం క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది సార్, వీళ్ళ వరకు వీళ్ళ స్వార్థ ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి యువతల 2 రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రుల్ని ఎలా కావాలంటే అలాగా అన్వయించుకుని మొలుచుకోగలిగే సామార్థ్యం వీళ్ళ దగ్గర కనబడుతుంది. వాళ్ళకి ఆ పనులు జరిగిపోతున్నాయి. ఆయన ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి జరిపించుకుంటున్నారేమో. ఇప్పుడు పొలిటికల్ వెంజంట అన్న దగ్గర మీరు గమనించగలిగితే అల్లు అరవింద్ గారి అబ్బాయి సినిమా ఏదైతే ఉందో ఆ రోజు జరిగిన దాని మీద ముఖ్యమంత్రి గారు స్పాంటానియస్ రియాక్షన్ లో సినిమా ఫెటర్నిటీకి సంబంధించిన విషయంలో ఫుడ్ డౌన్ చేసి చెప్పారు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు ఇయర్ ఇక్కడ ఈల్డ్ ఎందుకు అయ్యారో నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఇక్కడ వాస్తవానికి ఏంటంటే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఒక శాసనాన్ని తయారు చేసుకున్నంత తెలంగాణకు కూడా వర్తిస్తుంది అన్నది ద్వంద్వ విధానం ఉన్నప్పుడు ఇక్కడ దిల్ రాజు గారు ఇలాంటి వాళ్ళందరూ బెస్ట్ లాబింగ్లు చేయగలరు ఇక్కడ తెలంగాణలో. మరి ఇది సేమ్ అప్లికబుల్ టు ఆంధ్రప్రదేశ్ అవుతుందా రాబోయే రోజుల్లో? ఓకే, ఆబ్వియస్లీ అదే కదా. ఇప్పుడు తెలంగాణలో బెనిఫిషియల్కిను టికెట్ రేట్లు పెంచుకోవడానికి వెసులుబాటు వచ్చింది అనుకోండి. వీళ్ళకి నచ్చిన హీరోలో నచ్చని హీరోలో తర్వాత విషయం. వీళ్ళు ముఖ్యమంత్రి గారు కలిసిన హీరోలో కలవని హీరోలో, లేదా ముఖ్యమంత్రి గారు కలవని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో, లేకపోతే ఏపీ ఫిల్మ్ ఛాంబర్. ఇట్స్ నాట్ అవర్ బిజినెస్. ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ఒక మోనోపల్లి స్వార్థ ప్రయోజనాల బిజినెస్ చేస్తూ ఎవరికి నచ్చినట్టు వాడు ఇష్టారీతిగా శాసించుకునే స్థాయికి ఈ సినిమా పరిశ్రమని ఈ విధమైన వ్యక్తులు హీరో పరంగా రాజకీయ పరంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్లై శాసిస్తున్నారా? ఇది ప్రజలు గ్రహించగలిగారు. మీరు అన్నట్టు ఇవాళ మీరు ఇందాక బొలిశెట్టి గారి కంపేర్ చేస్తూ మాట్లాడారు. నేను ఒక క్వశ్చన్ నేను చెప్పగలను సార్. నేను తల తాకట్టు పెడితే నా కుటుంబం అంతా తాకట్టు పెట్టినట్టే. ఓకే, ఇప్పుడు నా మరణాంతరం నన్ను ఇంటికి వస్తారు, వచ్చి తోలు తీసేస్తారు. ఏడు మనవాడు మీవాడు అప్పు చేశాడు ఏం చేస్తారని. మా ఇంట్లో కుటుంబ సభ్యులే కదా బాధ్యులు. అలా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడైతే నేను తల తాకట్టు పెట్టాడో 15 సంవత్సరాలు నేను ఊడిగం అని ఎప్పుడైతే చెప్పాడో ఇట్ ఈస్ సేమ్ అప్లికబుల్ టు ఎంటైర్ ఫెటర్నిటీ ఆఫ్ జనసేన పార్టీ. ఇందులో ఏమవుతుందంటే వాళ్ళ స్థానిక సమస్యల పట్ల చిత్తశుద్ధి చాటుకోలేని నిస్సాయ స్థితి. ఇప్పుడు ఇదే బొలిశెట్టి గారు గతంలో ఒక బోర్డర్ డిస్ట్రిక్ట్లో ఒక తీవ్ర పరిణామాన్ని ఎదుర్కొన్నప్పుడు, సంఘటితంగా ఎదుర్కొంటున్నప్పుడు వైఎస్ఆర్సీపీని ఏ విధంగా నిలువరించారో గెలిచిన తర్వాత అందరూ చూశారు. ఒక విగ్రహావిష్కరణలోనూ గుడి సంబంధించిన విషయంలోనూ. ఇప్పుడు అది తన దాకా వస్తే ధర్మం ఎలాగో అర్థమవుతుంది ఆయనకి. ముఖ్యంగా ఆ బొలిశెట్టి గారు మాకు ప్యానలిస్ట్ చాలా ఛానల్స్లో, నాకు ఈయన ఎమ్మెల్యే గారికి. ఇక్కడ మీరు ఎప్పుడైతే మీరు గమనిస్తారో అతని యొక్క దుందుడుకు స్వభావాన్ని జనసేన పార్టీ టాలరబుల్ సిచ్యువేషన్స్లో లేదు. అందుకనే టాలరెన్స్ మాకు లేదు. ఒకవేళ నేను ద్వంద్వ ప్రమాణాలు కానీ లేకపోతే ద్వంద్వ స్వభావం ప్రదర్శిస్తే ఖచ్చితంగా కాన్సిక్వెన్స్ నేనే ఎదుర్కోవాలి. ఆయన దుందుడుకు ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి కాదు, చాలా హుందాగానే ఉంటాడు. తనకున్నటువంటి పార్టీలోని వాస్తవాలని బయటికి చెప్పాడు ఆయన. ఎస్ కరెక్టే, కానీ వాస్తవాలను మాత్రం ఖచ్చితంగా ఒప్పుకున్నాడు. ఇప్పుడు వాస్తవం పార్టీలో ఉన్నటువంటి వాస్తవం ఏంటో చెప్పాడు. అంటే ఒక వ్యక్తి ప్రభుత్వంలో ఉండి, ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా ఉండి తన యొక్క పరిస్థితిని పబ్లిక్ కి చెప్పాడు అంటే ఇప్పుడు అక్కడ రామారావు గారు ఉదంతం చూసాం. 16 మంది చౌదరి డైరెక్టర్లో 14 మంది చౌదరి డైరెక్టర్ ఉన్నప్పుడు అతను ప్రముఖతను తరలి చేశాడు. పర్యవసానం అతను పదవీచ్యుతుడయ్యాడు, పార్టీ నుంచి సస్పెండ్ చేయబడ్డాడు. ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో, ఏది కాళహస్తి విషయంలో ఆ విషయం ఎప్పుడైతే కేటగారికల్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత పర్యవసానం ఎవరు వచ్చారు? ఈవెన్ తమిళనాడు పోలీసులు కూడా సమ్ లీడర్స్ ఇన్వాల్వ్మెంట్ అని కేటగారికల్ చెప్తున్నప్పుడు కూడా ఈవెనే శిక్ష డ్రైవర్ కుటుంబాన్ని పరామర్శించలేదు. తన పార్టీ బాధ్యత లేదా? ఏంటి ఈ సినిమాలు ఏంటి, ఈ ప్రమోషన్లు ఏంటి? అక్కడ ఒక కుటుంబం ఒక దిక్కును కోల్పోయింది. తప్పు ఏం జరిగిందని పక్కన పెడదాం, నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కదా. 2 విషయాలు సార్. అక్కడ అక్కడ కూడా టీడీపీకి మళ్ళీ పల్లకి మోయాలా మన బొజ్జల సుధీర్ రెడ్డి గారికి? దాని అర్థం అదే కదా సార్. ఎందుకంటే పచ్చబొట్టు వేసుకున్న అభిమాని సార్.
తను యొక్క స్వభావం ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఈ సంబంధించిన అంశాల్లో పార్టీకి చిత్తశుద్ధి చాటుకుంటున్న వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళని వాళ్ళు ఏ విధంగా ట్రాప్ చేసి ఈ విధంగా చేస్తున్న దగ్గర కనీసం పార్టీ తరఫున గలం లేకుండా ఏమీ లేకుండా ముందు సస్పెండ్ చేయడం, ఆ చనిపోయిన వ్యక్తిని పరామర్శించకపోవడం, రెండోది అతను ఏకంగా పచ్చబొట్టు వేసుకున్నాడు పార్టీ సింబల్తోనూ, అమ్మాయి పేరు కూడా పచ్చబొట్టు ఉంది కదా, ఇది మనసులో ఉంది పచ్చబొట్టు, ఆ పచ్చ పసుపు పచ్చకిను పచ్చబొట్టుకి చాలా తేడా ఉంటుంది. ఓకే, పచ్చబొట్టుకిను పచ్చ రంగుకి చాలా తేడా ఉంటుంది. పచ్చబొట్టు ఎప్పుడు నల్ల రంగులోనే అవును, ఇది పచ్చబొట్టు మనసులో ఉంది. ఇక్కడ పచ్చ రంగు పచ్చలేండి, కళ్ళు కూడా పచ్చకి కనబడితే ఏం చేస్తారు? వాళ్ళ పార్టీ వాళ్ళనే వాళ్ళకి కనబడిన నిస్సాయ స్థితి ఉన్నప్పుడు బొలిశెట్టి గారు లాంటి వ్యక్తులు ఖచ్చితంగా పొండి ఇంతేనా సిద్ధాంతం? పొండినే కంక్లూజన్ 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలి అనే ఆలోచన లేనప్పుడు, ఒంటరిగా పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు మాత్రమే లబ్ధి పొందాలి అని అనుకుంటున్నప్పుడు 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పోటీ చేస్తే ఏంటి, జనసేన పోటీ చేస్తే ఏంటి, జనసేన పోటీ చేయకపోతే ఏంటి పవన్ కళ్యాణ్ గారు? మొత్తానికి టైటిల్ అయితే పొండిరా పొండి అనేది బాగా హైలైట్ అయింది సార్. ఖచ్చితంగా ఆయన అందరినీ పంపుతాడు. ఎందుకంటే తను ఒక్కడికే కావాలి కాబట్టి అవకాశాలు, అందరినీ బయటికే పంపు. ఇప్పుడు ఆయన దగ్గర సింపుల్ లాజిక్ ఉంది సార్, ఎవరున్నా వెళ్ళిపోయినా జనసేన పార్టీకి 13 మందిని తెలుగుదేశం వాళ్ళు ఎలాగో ఇచ్చారు కాబట్టి రేపు మా వాళ్ళందరూ వెళ్ళిపోయినా నాకు మళ్ళీ తెలుగుదేశం ఇచ్చి మళ్ళీ జనసేన పార్టీ ఉండాలి అంటే కాసేపు అలా ఆడుకోవడానికి వస్తువులు ఇచ్చినట్టు ఇస్తారు. ఆ భరోసా ఉన్నప్పుడు ఏం చేస్తారు?